బ్రేకింగ్ న్యూస్ ఏపీలో దివ్యాంగుల పెన్షన్లపై దుమారం రేగుతోంది. అర్హులైన వాళ్ళ పెన్షన్లు కూటమి ప్రభుత్వం తీసేస్తోందని వైసీపీ ఆరోపిస్తుంటే అనర్హుల పెన్షన్లు మాత్రమే కట్ చేస్తున్నామని చెప్తోంది ఏపీ ప్రభుత్వం. ఇలాంటి పరిస్థితుల నేపథ్యంలో ఆసరా పెన్షన్లపై సమీక్ష నిర్వహించారు సీఎం చంద్రబాబు. గత ప్రభుత్వం ఆయనలో నకిలీ దివ్యాంగ సర్టిఫికేట్స్ తో దందా చేశారని ఫైర్ అయ్యారు ముఖ్యమంత్రి. అర్హుల పెన్షన్లు కట్ చేయమని స్పష్టం చేసిన సీఎం వైసీపీ నాయకుల విమర్శలు పట్టించుకోవద్దని సూచించారు. ఇక దివ్యాంగుల పెన్షన్ల విషయంలో ప్రతిపక్షాలు రాద్ధాంతం చేస్తున్నాయని మండిపడ్డారు మంత్రి కొండపల్లి శ్రీనివాస్. తమ ప్రభుత్వం వచ్చిన 15 నెలల్లో ఒక్క పెన్షన్ తొలగించలేదన్నారు. నకిలీ సర్టిఫికెట్లు పొందిన వారి వివరాలు పరిశీలిస్తున్నామని మంత్రి వెల్లడించారు. దివ్యాంగుల పెన్షన్ను అనర్హత ఉన్న వాళ్లను వృద్ధాప్య పెన్షన్లోకి మారుస్తున్నామని తెలిపారు. 80,000 మందికి నోటీసులు ఇచ్చామన్నారు మంత్రి. అర్హులకు మాత్రమే దివ్యాంగుల పెన్షన్ ఇవ్వాలన్నది ప్రభుత్వ ఉద్దేశమన్నారు మంత్రి కొండపల్లి. చాలా మంచి ఆలోచనతో పెన్షన్ కార్యక్రమం అనేది పెద్ద ఎత్తున చేయడం జరుగుతూ ఉంది. దాన్ని ఓరవలేక దానికి ఉంచేటటువంటి మైలేజ్ని తట్టుకోలేక ఈరోజు ప్రతిపక్ష నాయకులు చేస్తున్నటువంటి విమర్శల్ని ప్రజలందరూ కూడా ఎవరు నమ్మబోరు అనే విషయాన్ని మీ అందరికీ రాష్ట్ర ప్రజలందరికీ కూడా తెలియజేస్తూ ఉన్నా. మరి అంతేకాకుండా ఈరోజు దివ్యాంగుల పెన్షన్స్ కూడా మనం మాట్లాడుకోవాలి. దివ్యాంగుల పెన్షన్స్లో 3,000 నుంచి 6,000 చేశాము, 5,000 నుంచి 15,000 చేశాము. అయితే గత ప్రభుత్వం ఏర్పడిన కొద్ది రోజుల్లోనే కోనసీమ జిల్లాలో అలాగే కడప జిల్లాలో కలెక్టర్కి వచ్చినటువంటి ఫిర్యాదుల మేరకు అక్కడ ఉన్నటువంటి కలెక్టర్స్ వెరిఫికేషన్ చేయగా గత గవర్నమెంట్లో చాలా బోగస్ డిజేబిలిటీ సర్టిఫికేట్స్ ఇష్యూ చేశారని, దానివల్ల అనర్హులు చాలామంది డిజేబిలిటీ పెన్షన్స్ తీసుకుంటున్నారనే విషయము వెలుగులోకి వచ్చింది. అప్పుడు గౌరవ ముఖ్యమంత్రి గారు ఇది ఎంతవరకు కరెక్ట్ అన్నది ఒక విశ్లేషణ చేయమంటే మేము చూసింది ఏంటంటే వికలాంగుల పెన్షను గత 5 సంవత్సరాల్లో సుమారు 2,07,000 మంది కొత్త మందికి ఇవ్వడం జరిగింది. అంతకుముందు ఉన్నటువంటి నెంబరు 6 లక్షలు. అంటే 15 సంవత్సరాలుగా 6 లక్షలు ఉంటే కేవలం 5 సంవత్సరాల్లోని 2,10,000 పెన్షన్స్ కొత్తగా ఇవ్వడం జరిగింది. ఎందుకు అలాగ ఇవ్వడం జరిగింది అనేది విశ్లేషణ చేయగా చాలా అనర్హులకి గత పరిపాలనలో అనర్హులకి చాలామందికి పెన్షన్స్ వికలాంగుల పెన్షన్ సర్టిఫికేట్స్ ఇవ్వడం జరిగింది అనేది వెలుగులోకి రాగా మేము మొత్తం అన్ని సర్టిఫికేట్స్ని కూడా వెరిఫై చేయమని గౌరవ ముఖ్యమంత్రి గారు ఆదేశాలు ఇవ్వడం జరిగింది. చాలా పారదర్శకంగా, అంటే ఎవరైతే హెల్త్ పెన్షన్స్ ఉన్నాయో వాళ్ళ ఇంటికి డాక్టర్ వెళ్ళి వెరిఫికేషన్ చేయడం జరిగింది. ఎందుకంటే 9 months ప్రాసెస్ ఇది ఈ రోజు చేసింది కాదు. సుమారు 9 నెలలుగా దీని ప్రాసెస్ ఇనిషియేట్ చేశారు. ఎక్కడా కూడా అధికారులకి గాబరా పెట్టలేదు, లేకపోతే అధికారులకి ప్రెజర్ పెట్టలేదు. చాలా పారదర్శకంగా, చాలా ట్రాన్స్పరెంట్గా చెప్పడం జరిగింది. వీళ్ళల్లో ఎవరైతే డిస్క్వాలిఫై అయ్యారో వాళ్ళల్లో వేరే పెన్షన్ అర్హత ఏమైనా ఉన్నా కూడా వాళ్ళు కన్వర్ట్ చేస్తున్నాము. ఆల్రెడీ సుమారు 20,000 మంది వాళ్ళకి ఓల్డ్ ఏజ్ పెన్షన్లో కన్వర్ట్ చేసాం. ఎవరైతే డిజేబిలిటీ పెన్షన్స్లో ఇనెలిజిబిలిటీ వచ్చారో 20,000 మందికి ఓల్డ్ ఏజ్ పెన్షన్లో కన్వర్ట్ చేయడం జరిగింది. దివ్యాంగుల పెన్షన్పై స్పందించారు మంత్రి డోలా బాల వీరాంజనేయ స్వామి. పెన్షన్ నిలిచిపోయిన వారు ఎవరూ అధైర్యపడొద్దన్నారు. ఎవరికైతే నోటీసులు వచ్చాయో ఆయా దివ్యాంగులు వారి అర్హత ఆధారంగా తిరిగి అప్లై చేసుకోవచ్చని సూచించారు మంత్రి డోలా. అర్హత ఉన్న ఏ ఒక్క దివ్యాంగులకు అన్యాయం జరగదన్నారు మంత్రి డోలా బాల వీరాంజనేయ స్వామి. మీడియానే అనర్హులు తీసుకుంటున్నారు, నడుచుకుంటా వచ్చి 15,000 తీసుకుంటారని మీడియానే కథనాలు చేశారు. మీరు ఒకసారి చూశారు సాక్షాత్తుగా ఇక్కడ డిఆర్సీ మీటింగ్లోన కొంతమంది లిస్టుతో సహా ఇవ్వడం జరిగింది. ప్రభుత్వం ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నప్పటికీ కూడాను సంక్షేమాన్ని ఆపకుండా ప్రతి నెల కూడా 2,300 కోట్ల రూపాయలు పెన్షన్ మనం పంపిణీ చేస్తూ ఉన్నాం. అనర్హులు ఎవరైనా ఉంటే ఈ ప్రభుత్వ పథకాలని దుర్వినియోగం కాకుండా చేయాలనే లక్ష్యంతో వెరిఫికేషన్ చేయడం జరిగింది. ఈ వెరిఫికేషన్ చేసిన దానిలో ఒకవేళ వాళ్ళు 6,000కి అర్హత ఉంటే 6,000కి, 6,000 వాళ్ళు 15,000 అర్హత 15,000కి పోర్టబిలిటీ కూడా చేయడం జరిగింది. కొంతమంది సీనియర్ సిటిజన్స్గా పెన్షన్ తీసుకునే పని అయితే వాళ్ళకు కూడా పోర్టింగ్ చేయడం జరిగింది. ఎక్కడైనా పొరపాట్లు జరిగితే పునఃసమీక్ష చేసుకోమని, అప్పీల్ చేసుకోమని కూడా చెప్పడం జరిగింది. మళ్ళీ రీవెరిఫికేషన్ చేసి ఇస్తారు. ఇప్పుడే కూడాను తాత్కాలిక సర్టిఫికేట్ ఏమన్నా అంటే 1, 2 అలాంటి తొలగించారంటే ముఖ్యమంత్రి గారు వాటి మీద కూడా తగిన ఆదేశాలు ఇవ్వడం జరిగింది.
అలాంటివి ఏమన్నా ఉంటే పెన్షన్ నిలుపుదల చేయకుండా పెన్షన్ ఇస్తూ వెరిఫై చేస్తూ వారందరూ కూడా అవకాశం కల్పించమని ముఖ్యమంత్రి గారు ఇచ్చారు. మేము ఇస్తున్నంత సంక్షేమాన్ని ఇంతకుముందు ఎవరు కూడా ఇవ్వాల. ప్రతి దానిలో బురద జల్లుతున్నారు. నేను కూడా ఏంటంటే దివ్యాంగ సోదరులందరూ కూడా ఒకటే చెప్తున్నాం, మీకు ఇచ్చిన నోటీస్ ద్వారా మీరు మీ సెక్రటేరియట్ ఎంపీల టేబుల్ ద్వారా అప్పీల్ చేసుకోండి. మళ్ళా వెరిఫికేషన్ చేసి అర్హత ఉన్నటువంటి ఏ ఒక్క లబ్ధిదారుడికి అన్యాయం జరగకుండా పెన్షన్ ఇచ్చేదానికి ప్రభుత్వం సిద్ధంగా ఉంది. దివ్యాంగుల పెన్షన్లు తొలగిస్తున్నారంటూ వైసీపీ చేస్తున్న ప్రచారంపై మంత్రి కొల్లు రవీంద్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. దివ్యాంగులు ప్రశాంతంగా జీవించాలనే కూటమి ప్రభుత్వం వారి పెన్షన్లు రెట్టింపు చేసి పంపిణీ చేస్తుందన్నారు. గత ప్రభుత్వంలో తప్పుడు ధ్రువపత్రాలతో పెన్షన్లు పొందుతున్న వారిని గుర్తించి వారికి నోటీసులు ఇవ్వడం జరుగుతుందన్నారు మంత్రి కొల్లు రవీంద్ర. ఏదైతే వికలాంగుల పెన్షన్ సంబంధించి పెన్షన్స్ తీసేస్తున్నారని చెప్పి ఒక ప్రచారం చేస్తున్నారు. నిజమైనటువంటి వికలాంగులకి ఎట్టి బస్సులో తీసే సమస్య లేదు. ఎక్కడన్నా అనర్హులండి వాళ్ళు సర్టిఫికేట్ తీసుకొస్తే అవి మాత్రమే తీస్తున్నారు. ఎక్కడన్నా ఇలాంటి అనుమానాలు ఉన్నా కూడా అవి నివృత్తి చేసుకోవడానికి అప్పీల్ చేసుకునే అవకాశం కల్పిస్తున్నారు. దానికి ప్రతి ఒక్కరు కూడా ఉపయోగించారు. ఎక్కడన్నా గ్రామాల్లో వస్తే ఇమీడియట్గా దాన్ని గ్రామ సచివాలయంకి వెళ్ళి వాళ్ళు ఫిర్యాదు ఇస్తే దాన్ని మళ్ళీ రీవెరిఫై చేసి నిజంగా వాళ్ళకి అర్హత ఉంటే బట్టి ఖచ్చితంగా అసలు ఏ ఒక్కటి కూడా తీసే పని లేదు. అర్హులందరికీ ఖచ్చితంగా పెన్షన్లు ఇవ్వాలనేది ప్రభుత్వ లక్ష్యం. దానికోసమే గతంలో 3,000 ఉన్న పెన్షన్లు 6,000 చేశాం. 6,000 ఏదైతే 100% బెడ్ దానికి 15,000 చేశాం. అంతే తప్ప నిజమైనటువంటి అర్హులకు ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది. దాంట్లో ఎవరిని కూడా అర్హత లేకుండా తీసుకునే వాళ్ళది వాళ్ళు పునర్పరిశీలన చేసుకోండి. అర్హత ఉన్న ప్రతి ఒక్కరు కూడా ఇచ్చే బాధ్యత ప్రభుత్వాన్ని చెప్పి తెలియజేస్తాం. సత్యసాయి జిల్లాలో వికలాంగుడి పింఛన్ వీడియో వైరల్ అయింది. తన పింఛన్ను తొలగించారంటూ ఒక వీడియో తీసి ఇన్స్టాగ్రామ్ లో పోస్ట్ చేశాడు రమేష్. అయితే అసలు అతను వికలాంగుడు కాదు. దీంతో ఈ అంశంపై పోలీసులు దర్యాప్తు చేస్తుండటంతో రమేష్ పరారయ్యాడు. వైసీపీ సోషల్ మీడియాకు పనిచేస్తున్న రమేష్ ఇలా తప్పుడు ప్రచారం చేయడంపై ప్రభుత్వం సీరియస్ అయింది. ఈ ఇష్యూను మంత్రి నారా లోకేష్ ట్వీట్ చేశారు. జగన్ హయాంలో ఎంతమంది అనర్హులకు పింఛన్లు ఇచ్చారో దీన్ని చూస్తే అర్థమవుతుందన్నారు. ఇలాంటివి చేయడం వల్ల అర్హులైన వారికి నష్టం జరుగుతోందన్నారు.